మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ మాటలు వింటున్న ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్యాన్ని ధ్యానము చేద్దాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, కనికరము గల దేవ, కృపగల దేవ, నీకు వందనాలు, వేలాది స్తోత్రాలు ప్రభువా. నీ కనికరాన్ని బట్టి, నీ కృపను బట్టి ఇంతవరకు మమ్మల్ని సజీవులుగా ఉంచావు. అందుని బట్టి నీకు వందనాలు. ఈ సమయంలో నీ మాటలు వినటానికి ఆశ కలిగి ఉంటుండగా ఉదయకాల సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము కీర్తనల గ్రంథము 78వ కీర్తన 53వ చరణము. వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితముగా నడిపించెను. ఉదయకాల సమయంలో ఈ వాక్య భాగాన్ని మనము గమనిస్తూ ఉన్నట్లయితే, వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితముగా నడిపించెను. ఎవరు భయపడకుండా ఎవరిని సురక్షితంగా నడిపించారు అంటే, ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క ఐగుప్తు దేశంలోంచి బయలుదేరి వస్తూ ఉన్నప్పుడు వెనకాల ఫరో సైన్యము తగులుతూ ఉంది. ముందు చూస్తూ ఉంటే ఆ యొక్క సముద్రము కనిపిస్తూ ఉంది. ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో వారు భయపడకుండా, వారికి భయము కలగకుండా ఎదురుగా ఉన్నటువంటి సముద్రాన్ని ఆయన ఆరిన నేలగా చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం ఇచ్చిన ప్రియ ఆత్మీయ స్నేహితులారా, ఈరోజు నీ ముందు కనిపిస్తున్న పరిస్థితులను చూసి భయపడతా ఉన్నవేమో. నీ ముందు కనిపిస్తున్నటువంటి పరిస్థితులు ఒకవేళ నీకు భయాన్ని కలుగజేస్తూ ఉన్నాయేమో. ఎటు నడవాలి, నా జీవితాన్ని ఎటు నడిపించాలి అని అర్థం కాని పరిస్థితుల్లో నీవు ఉన్నవేమో. అయితే ఈ ఉదయకాల సమయంలో దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. భయపడకుండా ఆయన వారిని భయపడకుండా సురక్షితముగా నడిపించిన ఆ యొక్క ఎర్ర సముద్రములోంచి ఆ ఎర్ర సముద్రమును పాయలుగా చేసి ఆయన వారిని సురక్షితముగా నడిపించాడు. దేవునామానికి మహిమ కలుగునుగాక. ఆ యొక్క సముద్రాన్ని పాయలుగా చీల్చి వదిలేయలేదు. ఆ యొక్క సముద్రాన్ని ఆరిన నేలగా చేసి వదిలేయలేదు. ఆయన ఎలా తీసుకెళ్ళాడో ఆ మార్గము గుండా అంటే సురక్షితముగా నడిపించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే మన జీవితంలో ఆయన ఒక్కడే మనల్ని నడిపించేటువంటి దేవుడు. ఈ లోకంలో అనేక మంది మనకి నడిపిస్తానని అంటారు, కానీ వారు చివరి వరకు ఉండరు. వారు అన్ని వేళలా మనకి సురక్షితము కాదు. కానీ దేవుడు ఒక్కడే మనల్ని నడిపించేటువంటి దేవుడు. దేవుడు ఒక్కడే మనల్ని సురక్షితముగా నడిపిస్తాడు. ఈరోజు నువ్వు వెళ్ళవలసినటువంటి మార్గాలు ఏ విధంగా ఉన్నాయి? నువ్వు వెళుతున్నటువంటి మార్గాలు ఏ విధంగా ఉన్నాయి? ఒకసారి ఆలోచించు. ఈ ఉదయకాల సమయంలో ఎలాంటి పరిస్థితుల్లో ఈ వాక్యం ఇచ్చినావో నాకు తెలియదు, కానీ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ప్రతి ఒక్కరిని భయము వెంటాడుతూ ఉంది. ఈరోజు ప్రతి ఒక్కరికి భయము కలుగుతూ ఉంది. వారి ముందున్న పరిస్థితులను చూసినప్పుడు, మన ముందున్న పరిస్థితులు మనం చూసినప్పుడు అయితే ఈ ఉదయకాల సమయంలో దేవుడే మనకి ఆధారము. ఆయనే మనల్ని నడిపించగలడు. ఆయన ఎలా నడిపిస్తాడు అంటే సురక్షితముగా. దేవునామానికి మహిమ కలుగునుగాక. ఆయన మనతో ఉంటే మనల్ని ఆయన సురక్షితముగా నడిపిస్తాడు. ఆయన మనతో ఉండాలి అంటే ఆయన సహాయాన్ని మనం అడుగువారిగా ఉండాలి. ఆయన తోడును మనము అడిగివారిగా ఉండాలి. ఆయన్ని మన జీవితంలోనికి ఆహ్వానించాలి. యేసయ్య, ఈ పరిస్థితుల్లో నన్ను నడిపించు అని ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేసి అడిగినప్పుడు దేవుడే మనకి తోడుగా ఉండి మనల్ని నడిపిస్తాడు. ఎలాంటి మార్గముల గుండా మనం వెళ్తా ఉన్నా, ఎలాంటి పరిస్థితుల గుండా వెళ్తా ఉన్నా మనం భయపడవలసిన అవసరం లేదు. ప్రతి పరిస్థితుల్లో దేవుడే మనకి సహాయం చేస్తాడు. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్.